పాస్టర్ దొంగ నాటకం ఒక్క రోజులో గుట్టు రట్టయింది. సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఘటన చివరకు ఊహించని మలుపు తిరిగింది. మొదట ఇది నిజంగానే హత్యాయత్నమని, గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకే దర్శన్ను టార్గెట్ చేశారని ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలు, రక్తపు మరకలు, కారు అద్దాలు పగిలిన దృశ్యాలు చూసి చాలామంది నిజంగానే పాస్టర్పై దాడి జరిగిందని నమ్మారు. కానీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగానే అసలు కథ బయటపడింది. చివరకు ఈ మొత్తం వ్యవహారం ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామాగా తేలిపోయింది. కడపకు చెందిన పాస్టర్, అలాగే నటుడిగా చెప్పుకునే అభినయ్ దర్శన్ కొంతకాలంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తూ గిరిజన సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడు. తనను భరోసా పార్టీ అధ్యక్షుడిగా పరిచయం చేసుకుంటూ గిరిజన ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నానని చెబుతూ వీడియోలు విడుదల చేస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో కొందరు తనను బెదిరిస్తూ ఉన్నారని, వాట్సాప్ కాల్స్ ద్వారా చంపేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారని కూడా దర్శన్ ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగానే ప్రచారం చేయడం ద్వారా తరువాతి డ్రామాకు బలమైన పునాది వేశాడు దర్శన్. దర్యాప్తులో బయటపడిన విషయాలు మరింత షాకింగ్గా మారాయి. దాడి చేసినట్లు నటించేందుకు ముందుగానే కొందరిని సంప్రదించినట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా జీకే వీధికి చెందిన గిరిజన యువకుడు వసంత్ కుమార్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటిస్తే డబ్బులు ఇస్తాను అని వాయిస్ మెసేజ్లు పంపినట్లుగా తేలింది. ఏ సీన్ ఎలా ఉండాలి, ఎక్కడ నిలబడాలి, ఎలా అరవాలి, ఎలా దాడి చేసినట్లు చూపించాలి అనే వివరాలన్నీ ముందే చెప్పినట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని అభినయ్ దర్శన్దేనని దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో డబ్బుల లావాదేవీలు కూడా బయటపడ్డాయి. నటించిన వారికి ఫోన్పే ద్వారా చెల్లింపులు చేసినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీల వివరాలు, కాల్ రికార్డులు, సోషల్ మీడియా చాట్స్ అన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా మారాయి. దాడి జరిగినట్లు చెప్పిన ప్రాంతంలో కూడా అసలు ఎలాంటి ఘర్షణ జరగలేదని పోలీసులు నిర్ధారించారు. కారుపై దాడి జరిగిన ఆనవాళ్లు కూడా సహజంగా కనిపించలేదని అధికారులు చెబుతూ ఉన్నారు. అభినయ్ దర్శన్ తనకు గాయాలయ్యాయని ప్రచారం చేసినప్పటికీ వైద్యుల నివేదిక మాత్రం వేరే నిజాన్ని బయటపెట్టింది. అతనికి ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవని, హత్యాయత్నం జరిగినట్లు చెప్పే ఆధారాలు కనిపించలేదని వైద్యులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రి బెడ్పై తీసిన ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో సానుభూతి పొందేందుకు ముందే ప్లాన్ చేసి ఈ డ్రామాలు ఆడాడు దర్శన్. ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం, రాజకీయంగా ఉద్రిక్తత సృష్టించడం, గిరిజన ప్రాంతాల్లో అస్థిరత ఉందనే భావన కల్పించడం కోసం ఈ డ్రామా ఆడించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒక పాస్టర్ మద్యం సేవించి బైక్పై వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. దానికి కూడా కూటమి ప్రభుత్వమే కారణమని అప్పట్లో చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వంపై బురద చల్లించేందుకే ఇలాంటి నాటకాలకు తెర తీశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభినయ్ దర్శన్తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్లను కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాడి చేసినట్లు నటించిన వ్యక్తులను విడిగా విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఈ కేసుపై స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని తెలిపారు. అభినయ్ దర్శన్తో పాటు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని చింతపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. సైబర్ ఆధారాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, సోషల్ మీడియా ప్రచారం అన్నిటినీ పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఈ ఘటన బయటపడిన తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ మొదలైంది. మొదట అభినయ్ దర్శన్కు మద్దతుగా పోస్టులు చేసిన చాలామంది ఇప్పుడు అతడినే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. కొందరు సినిమా షూటింగ్లా డ్రామా ప్లాన్ చేశాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరికొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నిజంగా బాధపడుతూ ఉన్న వారి విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అంటూ ఉన్నారు. గిరిజన ప్రాంతాల సమస్యలను నిజాయితీగా ప్రస్తావించాల్సిన సమయంలో ఇలాంటి నాటకాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తాయని అభిప్రాయపడుతూ ఉన్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తొందరగా స్పందించడం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతి వీడియోను నమ్మేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ నేరేటివ్లు ఎంత వేగంగా వ్యాపిస్తాయో అవి రాజకీయంగా ఎంత పెద్ద ప్రభావం చూపగలవో ఈ సంఘటన స్పష్టంగా చూపించిందని అంటూ ఉన్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా దర్శన్ అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదంతా డ్రామా అని తెలిసి క్షమాపణ కోరి తన పోస్ట్ను డిలీట్ చేశారు. ఐఎమ్ సారీ అబౌట్ అభినయ్ దర్శన్ డ్రామా, ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది అంటూ హర్ష కుమార్ పోస్ట్ చేశారు. ఇప్పుడు హర్ష కుమార్పై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి చూస్తే మొదట హత్యాయత్నంలా కనిపించిన ఈ ఘటన చివరకు పూర్తి స్క్రిప్టెడ్ డ్రామాగా మారింది. కథ ముందే రాసుకున్నారు, పాత్రలు ముందే ఫిక్స్ చేసుకున్నారు.
చేశారు. దాడి సీన్ ముందే ప్లాన్ చేసుకున్నారు. చివరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రచారం కూడా చేశారు. కానీ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో 24 అవర్స్లో గుట్టు రట్టయింది. ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక ఫేక్ అటాక్ కేసుగానే కాకుండా సోషల్ మీడియా మ్యానిపులేషన్, రాజకీయ ప్రచారం, ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై పెద్ద చర్చకు దారితీసింది.